నమస్కారం. రండి రండి, వచ్చేసారా? అందరు బస్సుగా నిలబడండి. బాబు గారు రాగానే ఆయన చేతుల మీదుగా జీతాలు తీసుకుంటారు. బాబు గారు ఇంట్లో లేరా? ఏమయ్యా, రాత్రి శ్రీకృష్ణావతారం సినిమా చూసి పొద్దున్నే శ్రీకృష్ణ వేషం వేసింది ఎన్టీ రామారావేనా అని అడిగినట్టుంది మీ ప్రశ్న. ఇవాళ ఏంటి? ఉగాది పండుగ. ఈ పండుగ పూట పొద్దున్నే బాబు గారు ఎక్కడ ఉంటారు? పూజారి గారు కానివ్వండి, ఎంతసేపు ఎదురు చూడాలి? ఎంతసేపు అయినా ఎదురు చూడాలయా? ఆ వచ్చేది ఎవరో అయ్యగారు, దేవుడి దయ వల్ల పెద్దయ్య గారు. నమస్కారం బాబు. ఏంటి పూజారి గారు, ఇంకా పూజ మొదలట్లేదా? మన కోసమే బాబు. దేవుడి కోసం భక్తులు ఎదురు చూడాలి కానీ భక్తుల కోసం దేవుడు ఎదురు చూడడం ఏంటి? నాకు ఇలాంటి పద్ధతులు నచ్చవు. అయ్యో శివశివ, తమరి గురించి నాకు తెలీదు. నేను ఎదురు చూస్తోంది మీ గురించి కాదు బాబు గారు, ఆ రాయుడు గారి కోసం. ఈ గుడి కట్టించింది కృష్ణబాబు గారి తాతగారే. ఆయనకే లేంది ఆ రాయుడు గారికి ఏంటి? ఈ ఏడు ధర్మకర్త వారే కదా. ధర్మకర్తలు దేవుణ్ణి సేవించడానికే గాని శాసించడానికి కాదు. ఇంతమంది నిలబెట్టి ఆయన కోసం ఎదురు చూడడం ఈ మనుషుల్నే కాదు ఆ దేవుణ్ణి కూడా బాధ పెట్టినట్టే. ముందు పూజ కానీ. అలాగే. ఏమయ్యా పంతులు, ఉగాది పూట నేను వచ్చేంత వరకు పూజ జరిపించద్దని తెగేసి చెప్పినా గానీ నువ్వు చేపిస్తున్నావంటే నీకు ఫుల్గా కొలెస్ట్రాల్ పెరిగిపోయిందనే అర్థం. చెప్తానయ్యా నీ సంగతి. అని రాయుడు గారు పంతులు గారిని తిడతారేమో అని నా ఉద్దేశం బాబు. తిట్టమండి, పోతే పంతులకే కదా డేంజరు. ఏం చేస్తాడయ్యా మీ రాయుడు? మిమ్మల్ని ఏం చేయగలరండి? మీరు రిలేటివ్స్, పైగా ఈక్వల్ స్టేటస్. పాపం పంతులే కదా. ఏం చేస్తారండి నన్ను? ఏముంది, సింపుల్. ఆ రాయుడు గారు వచ్చి నువ్వు పూజ జరిపించావున్న కోపంతో నీ ఉద్యోగానికి ఎత్త పెడతాడు. ఉద్యోగం పోయిందని బాధతో మంత్రాలు చదవాల్సిన నువ్వు బూతులు తిట్టుకుంటూ పిచ్చెక్కి ఊరంతా తిరుగుతూ ఉంటావు. పిల్లల్ని రాళ్ళుచ్చి కొడతారు. అయితే రాని చోట తగిలి నువ్వు లటక్కని ఆ దెబ్బతో మీ ఆవిడ తెల్లచీర కట్టుకుని ఊళ్ళో తిరుగుతూ ఉంటది. అది చూడలేక నేను తంత్ర విభాగం జరిపితే ట్రై చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ నన్ను అపార్థం చేసుకుంటారు. అలా చేసుకున్నారు. ఎవరో ఏదో అంటారని
చూస్తూ చూస్తూ యంగ్ విడోని ఎలా వదిలేస్తాం పంతులు? అయ్యా నేను ఇంకా బ్రతికే ఉన్నాను. త్వరగా సావడం బతకడం ఎంతసేపు అయ్యా? కానీ పూజ కానీ. ఓం సహస్ర అక్కడ అంది నిన్నే. గుడికొచ్చి ఎవడైనా దానాలు ఇస్తాడు, దక్షిణలు ఇస్తాడు. నువ్వేంట వార్నింగ్లు ఇస్తున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యా తమరు ఇంకొక మాట మాట్లాడావంటే కొబ్బరికాయ దేవుడికి కాదు, నేను ఎత్తి మీద కొట్టేస్తాను. జాగ్రత్త. సారీ బాబు, ఇక్కడ చూడాల్సింది చిన్న పెద్ద కాదు, ముందు వెనక. పంతులు గారు అయ్యా. మీరు ఆర్డర్లో పూజ జరిపించండి. అలాగేనండి. పంతులు గారు బాబు, నా పేరుతో పాటు తమ్ముడి పేరుతో కూడా పూజ చేయించండి. అలాగేనండి. ఓం సహస్రతీర్థం దేవం విశ్వాసం. అయ్యా ఇంట్లోనేమో డామ్ అన్నారు, ఇక్కడ తుస్సమన్నారటి. నోరు మూసుకుని హారతి తీసుకో. అమ్మో అరే రే, నా కోసం ఎదురు చూస్తున్నారా? అవును. ఏమిటి మామయ్య నువ్వు ఇచ్చి నేనా ఆ. పండగ పూట కూడా నేనే ఇస్తే పచ్చడి నేను పాత బట్టలు కట్టుకుని పాత సినిమా చూసినట్టు ఉంటుంది. అదేంటి? ఏం లేదు బాబు, ప్రతి నెల జీతాలు నేనే ఇస్తాను కదా. ఇవాళ పండగ, కొత్త సంవత్సరం నీ చేతుల మీద ఇస్తే వాళ్ళకి అంత తృప్తి. సరే అలాగే కానీ. తీసుకో బాబు, అన్ని మీరు సరదాగా ఉండాలి బాబు. తీసుకోమ్మా. దండాలు బాబు. తీసుకో బాబు. దండాలు బాబు. హలో విజయబాబు గారా? అయ్యారండి తమ్ముడు గారి దగ్గర నుంచి ఫోన్. హలో. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ టు యూ బ్రదర్. విజయ్, ఈ సంవత్సరం ఉగాది చాలా గొప్పగా చేస్తున్నాం. మంచి ప్రోగ్రామ్ కూడా పెట్టాం. నువ్వు తప్పకుండా రావాలి. సర్లే, సమ్మర్ హాలిడేస్ కైనా తీరిక 4 రోజులు ఉండేలారా, లేకపోతే నా కోపం వస్తుంది. బాగా చదువుకో. ఇదిగో మావయ్యతో మాట్లాడు. ఒరే విజయ్. ఓకే ఓకే, బాగున్నావా? బాబు గారు 1 నెల జీతం ఎక్కువ ఇచ్చారా? మహానుభావుడు. ఎరా తమ్ముడు, ఇదేనా రావడం? అవునన్నయ్య. ఏం బాబా పట్నంలో ఎలా ఉంది మీ స్మగ్లింగ్? అదేలేండి వ్యాపారం. ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడ్డారు? ఈ రోజు తమరు చేత్తో ఏదైనా పండగ మామూలు ఇస్తే. మామూలా మసాలా బాడా? ఇన్నేళ్ళ నుంచి అయ్యగారి దగ్గర పనిచేస్తున్నారు. ఎప్పుడన్నా పిల్లికి బెచ్చం వద్దు. నాకు కప్పు కాఫీ అని కోటేశ్వరరావు. ఇచ్చారా? ఎందుకమ్మా, పెళ్ళైన ఈ నేలకి కట్టుకున్న పెళ్ళానికి పట్టుమని 10 చీరలు వద్దు. ఒక్క జాకెట్ గుడ్డని కొనిపెట్టి పాప. రేయ్, వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. బాగున్నావా బాబు? బాగున్నాను వదినా. కాఫీ తీసుకో. అమ్మా నేను గుడికి వెళ్ళొస్తాను. అలాగే. గుళ్ళో ఏముందమ్మా బొమ్మ? పొలానికి వెళ్ళి ఆ కృష్ణ లైన్ లో పెట్టు. వాడు నీ మెడలో తాళి కట్టాడంటే నీకు మంచి మొగుడు దొరుకుతాడు, నాకు మంచి అల్లుడు వస్తాడు. అబ్బా, ఇప్పటికే 1 గంటన్నర లేట్. ఆళ్ళే తప్పించుకొచ్చేసరికి నా ప్రాణం పోయినంత పని అయింది. ఎందుకంత భయపడతావు? మనం ఏ తప్పు చేయడం లేదుగా, ప్రేమించుకుంటున్నావు. సర్లే, ఆ చాలదేంటి? నీలాంటి గొప్పలు చెప్తే అది గొప్ప అంటారు, నాలాంటి పేదలు చెప్తే అది తప్పు అంటారు. అసలు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అదేమాట నా గుడిసుకొచ్చుడు ప్రతి తడికి మీద నీ పేరే ఉంటది. నిజంగా? ఒట్టు. మరి ఎందుకంత భయం? భయం నా గురించి కాదు, నీ గురించే. అదేంటి? అదేంటేంటి, ఈ విషయం కనుక మీ నాన్నకి తెలిసిందనుకో, నన్ను చంపి పాకేసి దాని మీద పందిరేసి నీకు ఇంకొకరితో పెళ్లి చేసి పంపించేస్తాడు. అమ్మో, నేను తట్టుకోలేను. మేమిద్దరం ప్రేమించుకున్నాం బాబు. మా ఇద్దరిని విడదీస్తే చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాం. ప్రేమ పెళ్లిని కోరుకుంటుంది, చావుని కాదు. ప్రేమికుల్ని ఎవరైనా వెలెత్తి చూపగలరు, కానీ దంపతుల్ని ఆ దేవుడు కూడా ఆశీర్వదించాల్సిందే. నలుగురు 4 రకాలుగా అనుకోకముందే ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకోండి. చంద్రయ్య గారు అలా తిరిగేస్తున్నారు. ఇవాళ ఉగాది రాత్రి బ్రహ్మాండమైన స్టేజ్ ప్రోగ్రాం ఉంది. ఆ పాలకొల్లు పార్టీ వాళ్ళు ఇప్పుడు బస్సుకు వచ్చేస్తున్నారు. వాళ్ళని తీసుకురామని ఎవరికో చెప్పారు. ఎవరికి చెప్పానో గుర్తు రావట్లేదే. సూర్య గారికి చెప్పారు కదండి. ఆ సూర్యగారు నువ్వే కదరా? మర్చిపోయినండి. అది సరేరా, స్టేజ్ ఏర్పాటు చూడమని ఇంకెవరన్నా పంపించానే? ఆ ఈరిగండి పంపారు కదండి. ఆ ఈరిగండి నువ్వే కదరా? నేను మర్చిపోయానండి. మర్చిపోతారు. ఇలాగే పనులు చేసేది. అంత మతి మరిపోతే ఎలా పనికొస్తారా మీరు? ఈ విషయం చంద్ర గారికి తెలిస్తే ఊరుకుంటారా? చెప్పొచ్చు కొడతాడు. చంద్రయ్య గారు మీరే కదండి. నేనేగా. అవ్వకండి, ఏ షర్ట్ ఉంది, తొందరగా వెళ్ళి ఆ సంగీత పార్టీని తీసుకురండి. పండి. అలాగండి. ఎలా నౌకాలు? మన ఊరు స్కూల్కి కొత్తగా వచ్చే హెడ్ మాస్టర్ ఎప్పుడు వస్తున్నారా? 10 బస్ కండి. మరి అయితే అలిసిమెంట్కు టైం అయిపోట్లా? వెళ్ళి రిసీవ్ చేసుకుని గోడౌన్ తీసుకోవాలి కదా. ఎందుకండి? సన్మానం చేద్దామా?
తెలియనట్టు అడుగుతాడురా. కొత్తగా వచ్చినట్టు మాత్రం నేనేం చేస్తాను? అది నుంచి బెదిరించి గుప్పెట్లో పెట్టుకుంటారండి. అంతేనా? అదేనండి, స్కూల్ పిల్లలకి వచ్చే పామాయిలు, గోధుమ రవ్వ, పాల పొడి మీకే వచ్చేలా చూసుకుంటారండి. అంతేనా? ఏ టీచర్ అమ్మో వస్తే నోరమయ్యి వస్తే వాళ్ళు రాళ్ళు కొడతా. టైం అవుతుంది పదా. నాన్న నాన్న వీరవాసం వచ్చేసిందంట, దిగు. బాగా అరవకురా, అసలే విలేజ్ వేసేస్తారు. ముందు దిగు దిగు. ఏమా ఏంటి నువ్వు దిగవా? సర్లే వెళ్ళాలని వస్తున్నాయి. బాబా నీ మొహం మండ, నీదేం పోయింది? మగ పురుగువి పంచెత్తుకొని పటక్కని దిగేస్తావు. మేమా ఆడుకుంటున్నాం, అక్కడ ఇక్కడ చూసుకొని దిక్కపోతే ఎక్కడో ఇరుకుపోయి చీరలు చిరిగిపోతాయి. అబ్బో, ఇక్కడ రోడ్లు చాలా మెత్తగా ఉన్నాయే. నువ్వు కాలు పెట్టింది రోడ్డు మీద కాదు, నా కాలు మీద. అబ్బా ఎంత బరువు ఉన్నది అమ్మా. అమ్మాయి రమా, మరీ ఎంత ఓవర్గా నవ్వకు. అసలే విలేజ్ తాటాకులు కట్టేస్తారు. స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యండి మరీ నీకు ఇంత భయం నాన్న. హెడ్ మాస్టర్ గా భయం లేదమ్మా, ఒక ఆడపిల్ల తండ్రిది కదా, అది భయం. సుబ్రహ్మణ్యం పెట్టి మర్చిపోయావు. చంపుతా నేను. అది సుబ్రహ్మణ్యం పెట్టి కాదు, హార్మోనియం పెట్టి అని ఎన్నిసార్లు చెప్పారా నీకు? జాగ్రత్తగా పెట్టరా బాబు, ఆ పెట్టి ఇస్తారా కొంచెం? ఇదిగో తీసుకోండి. థ్యాంక్స్ అండి, మీరు బయలుదేరండి. ఒరే, మన ఊరి ఉగాది ఉత్సవాలకు వచ్చే సంగీత పార్టీ వాళ్ళు అనుకుంటారా? హార్మోనియం పెట్టి చూసే కూడా ఇంకా అనుమానమే. చెప్పదా? నమస్కారం అండి. నేను చెప్పలా, ఇది విలేజ్ అంటే. నమస్కారం, నేనే మాస్టర్ని. చూస్తే తెలుస్తుందండి. ఏమిటి మమ్మల్ని తీసేయడానికి వచ్చారా? తప్పదు కదండి, ఎవరి మర్యాదలో చిన్న లోపం వచ్చినా మా కృష్ణబాబు గారు కీళ్ళు ఇచ్చేస్తారండి. చంద్రబాబు గారు చెవడాలు వచ్చేస్తారండి. ఇంతకీ వాళ్ళెవరు? వాళ్ళేనండి ఈ ప్రోగ్రాం ధర్మకర్తలు. ప్రోగ్రామా? అదేనమ్మా, ఈ ఊళ్ళో చదువుకోవటం అనేది ఒక ప్రోగ్రామ్ గా పెట్టుకొని ఉంటారు. అదేమిటా నీ మొహం మండ? అబ్బా మా, ఇది విలేజీ. అయ్యా తమ సరంజామా ఏం లేదు, ఇంతే. చిన్న సెటప్. సెటప్పా? చిన్న సెటప్ అంటే చిన్న ఫ్యామిలీ అని వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది. ఏమిట్రా అది? అబ్బా ఇది విలేజీ. మనం బయలుదేరదాం. రండి, రండి. రారా. పద.